ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ స్మార్ట్ ఆర్ట్. ఈరోజు మనము క్యారెట్ కప్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాము. వాటి కోసము కావాల్సినవి వాటి మెజర్మెంట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్యారెట్ ఇట్లా సన్నగా తురుముకోవాలి. ఇది 150 గ్రామ్స్. మైదా పిండి కాదనుకుంటే మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇది 120 గ్రామ్స్. ఇది కండెన్స్ మిల్క్ అంటే మిల్క్ మేడ్, ఇది 200 గ్రామ్స్. బట్టరు 55 గ్రామ్స్. మిల్క్ 60 గ్రామ్స్. జీడిపప్పు 32 గ్రామ్స్. సిరిమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడరు 4 గ్రామ్స్. జింజర్ పౌడర్ అంటే అల్లం పొడి 2 గ్రామ్స్. ఇది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మొత్తం కలిపి 5 గ్రామ్స్. అంటే బేకింగ్ పౌడరు 2 గ్రామ్స్, బేకింగ్ సోడా 3 గ్రామ్స్. తర్వాత మనకు కావాల్సింది బ్లెండరు, స్పాచులా అండ్ కప్ మౌల్డ్స్. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని ఎలా మిక్స్ చేయాలో 1 బై 1 మనం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఇట్లా జల్లెడ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్లోర్ పిండి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పౌడరు, జింజర్ పౌడర్ అంటే అల్లం పౌడర్, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి స్ట్రైన్ చేసుకోవాలి. అంటే జల్లెడ పట్టుకోవాలి. అంటే ఇలా జల్లెడ పట్టుకుంటే ఏంటంటే దీంట్లో ఎయిర్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఏమైనా ఉండలు ఏమన్నా ఉంటే మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. సో వీటిని కూడా ఇట్లాగా ప్రెస్ చేసుకొని ఇట్లా జల్లెడ పట్టుకుంటే మంచిది. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇట్లా స్పాచులాతో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని బాగా నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇది ఒక సైడ్కి పెట్టేసేసుకొని ఇంకో బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో వెట్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ బటర్, వేసుకొని ఇట్లా విస్కర్ తీసుకొని ఇట్లా బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లో కండెన్స్ మిల్క్ కలపాలి.
మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర అంత ఎక్విప్మెంట్స్ లేదు. మీకు కొంచెం లైట్ షేడింగ్ తక్కువ ఉన్నా అనుకోకండి. మీకు రెసిపీ అర్థమైందో లేదో చూడండి. ముందల ఒకవేళ రెసిపీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి నాకు కామెంట్ చేస్తే నేను రెసిపీ మళ్ళీ చేసి చూపిస్తాను ఇంకొకసారి. దీంట్లో వెనీలా ఎసెన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇదే మసాలా ఫ్లేవరు. ఎందుకంటే ఆ జింజరు మసాలా స్పైసెస్ కాబట్టి మనం దీంట్లో వెనీలా వేసినా కానీ మనకి ఆ ఫ్లేవర్ తెలియదు. ఎందుకంటే దాల్చిన చెక్క జింజర్ పౌడరు ఫ్లేవరు చాలా ఎక్కువగా మైల్డ్గా కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని అది అవసరం లేదు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనం వేసిన బటరు కండెన్స్ మిల్క్ రెండు బాగా మిక్స్ అయిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి కండెన్స్ మిల్క్ బటరు బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్నాము. దీంట్లో కొంచెం కండెన్స్ మిల్క్ మిగిలిపోయింది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మనం. ఎక్కువసేపు చేసుకునే అవసరం లేదు, మిల్క్ దాంట్లోకి మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి అంతే. విస్కర్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మంచి సిన్నమన్ పౌడర్ వాసన వస్తుంది భలే. నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే ఫస్ట్ టైం మా బాబుది ఫస్ట్ బర్త్డే చేసేటప్పుడు మా హస్బెండ్ చాక్లెట్ స్పైసీ ఫ్లేవర్ తీసుకొచ్చాడు. నాకు అప్పటి నుంచి ఆ ఫ్లేవర్ అంటే భలే ఇష్టము. ఇంకా మనం క్యారెట్ కూడా యూస్ చేస్తాం కాబట్టి గుడ్ ఫర్ హెల్త్ కిడ్స్. దీంట్లో హార్మ్ఫుల్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. అప్పుడప్పుడు పిల్లలకి మనం చేసే వంటలతో పాటు ఇట్లాగా వెరైటీ కూడా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళకి బోరింగ్ అవుతుంది కదా రోజు ఫుడ్, రైసు, కర్రీసు. ఇది కూడా నేను ఫుడ్ తినిన తర్వాతే పిల్లలకి ఇస్తాను, ఫుడ్ తినకపోతే అస్సలు ఇవ్వను. సో వాళ్ళు దీనికోసమైనా తొందరగా ఫుడ్ తినేసేస్తారు. సో బాగా మిక్స్ అయినాయి కదా. ఇట్లా నీట్గా మిక్స్ చేసుకొని చూడండి, అడుగున ఇంకా ఏమన్నా పిండి ఉందేమో. ఇట్లాగా ఉండాలి స్పాచులా. ఇట్లాగా స్పాచులా ఉంటే ఏంటంటే మీరు పిండి మిక్స్ చేసేటప్పుడు ఇట్లాగే వెళ్ళిపోతుంది, చూసారా, దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ యూస్ చేసేటప్పుడు మనం ఇది తీసి క్లీన్ చేయకపోతే దీంట్లో ఉన్న పిండి నెక్స్ట్ టైం మనం మిక్స్ చేసేటప్పుడు దాంట్లో కలిసి కొంచెం బ్యాడ్ స్మెల్ అట్లా వస్తుంది. సో ఇలాంటిది యూస్ చేశారంటే చాలా బెస్ట్గా ఉంటుంది ఇది. సో ఇలాంటివి తెచ్చుకొని యూస్ చేయండి స్పాచులాస్.
నేను నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న బేకింగ్ మెటీరియల్ అంటే ఇట్లా ఉంటాయి కదా, విస్కరు, స్పాచులా, ఏమేమి ఉన్నాయో నా దగ్గర, అవి ఎన్ని సామాన్ ఉన్నాయో అవి సామాన్ అంతా ఐటమ్స్ మొత్తం చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పు అండ్ క్యారెట్, మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకునేటప్పుడు మన ఓవెన్ 180 degrees దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఓవెన్ని ప్రీహీట్కి పెట్టేసేసాను. క్యారెట్, క్యాషూ నట్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కొన్ని కేక్స్ ఏంటంటే బాగా మిక్స్ చేయాలి, కొన్ని కేక్స్ అంటే అంత మిక్సింగ్ ఏం అవసరం లేదు. సో ఇట్లాగా స్పాంజ్ కేక్ అలాంటి వాటికి మాత్రం బాగా విస్కర్ పెట్టి స్పాంజీగా వచ్చేదాకా మిక్స్ చేయాలి. సో ఇలాంటి కేక్స్కి మాత్రం అంత అవసరం లేదు. చూసారు కదా, ఈ కండిషన్స్లో ఉండాలి. ఇట్లాగా బాగా మిక్స్ అయిపోయింది అన్ని ఐటమ్స్. ఇప్పుడు వీటిని మనం కప్ మౌల్లోకి తీసుకుందాం. ముందు చుట్టుపక్కల అన్నీ క్లీన్ చేసేసి కప్ మౌల్లోకి పెట్టుకుందాం. ఇవన్నీ ఇట్లాగా మౌల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కాబట్టి ఇట్లా పెట్టేసుకున్నాను. నార్మల్ పేపర్ కప్స్ వస్తాయి, అలాంటప్పుడు మీరు ఇక్కడ కొంచెం బటర్ అప్లై చేస్తే ఆ పేపర్ ఎగిరిపోకుండా ఉంటుంది. సో వీటికి అవసరం లేదు. ఇప్పుడు వీటికి చక్కగా 75% 75% పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలు కప్ కేక్ అనగానే ఇట్లా పైకి పొంగితే అది చూస్తూ తినటం వాళ్ళకి చాలా బాగా ఇష్టము. లోపలికి ఉంటే కప్ కేక్ తినబుద్ధి కాదు. ఇట్లా పైకి పొంగుతుంది కదా, అలా ఉంటే ఇష్టం వాళ్ళకి, పిల్లలకి. కొంతమంది పిల్లలు ఉంటారు క్యారెట్ అలాంటి తినరు. అలాంటప్పుడు ఇలాగా క్యారెట్ కేక్స్ చేయటము కానీ, పులిహోరలో లెమన్ రైస్లో కలపటం కానీ, దోశల్లో వేయటం కానీ అలా చేస్తే క్యారెట్ కూడా ఇట్లా వెళ్ళిపోతుంది వాళ్ళకి. క్యారెట్ మిక్సీకి వేసి దాన్ని చపాతీ పిండిలో కలిపి చపాతీలు చేయటం, అంతగా అయితే వాళ్ళకి ఫుడ్ కలర్ వేసే మనం ఏదో ఒకటి సాగు చెప్పచ్చు మనం. క్యారెట్ తినని పిల్లల గురించి ఇది. మా పిల్లలు మాత్రం అన్నీ తినేస్తారు, టేస్ట్తో సంబంధం లేదు వాళ్ళకి. మనకు బాగా మంచి కలర్ఫుల్గా చూడటానికి అందంగా మంచి స్మెల్ వస్తుంటే తినేసేస్తారు. ఉప్పు కారము ఇవేం అవసరం లే వాళ్ళకి. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా ట్యాప్ చేయాలి.
ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని మైక్రో ఓవెన్లో 180 degrees దగ్గర 30 minutes బేక్ చేయాలి. నేను మైక్రో ఓవెన్లో పెట్టేస్తాను. ఇవి ఇలా వస్తాయి. ఇది 50 pieces సెట్టు. దీనిలో మీకు చాలా రకాలు ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. సో ఈ మిగిలిన ప్యాటర్న్ మిక్సింగ్ అంతా దీంట్లోకి వేసి పెట్టేసుకుంటాను. అది అయిపోగానే ఇవి పెట్టేసేస్తాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ 6 మైక్రో ఓవెన్లో పెట్టేసాను. ఇంకో 6 cups వచ్చినాయి. ఇలాంటి స్మాల్ కప్స్ అయితే మీకు 12 cups వస్తాయి. ఇంకొంచెం పెద్ద అయితే 8, 7 అట్లా వస్తాయి అన్నమాట. ఇవన్నీ మైక్రో ఓవెన్లోంచి 30 minutes తర్వాత బయటకు తీసిన కప్ కేక్లు మంచి కలర్ వచ్చినాయి, చూసారు కదా. మంచి కలర్ వచ్చినాయి. వీటిని ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి, చూడండి. స్పాంజీగా బాగున్నాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత కప్ కేకులు తినడానికి తీసుకోవాలి. చల్లారక ముందు తీసుకుంటే అంత టేస్ట్ బాగుండవు. బాగా చల్లారాలి. కేక్ అయినా సరే బాగా చల్లారిన తర్వాతే మౌల్డ్లో నుంచి కేక్ బయటకు తీయాలి. చల్లారకుండా తీస్తే అది ఉడకనట్టుగా అనిపిస్తుంది మనకి. బాగా చల్లారిన తర్వాత తీస్తే స్పాంజీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, బాగుందో లేదో నా వీడియోస్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.